ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాం ఎస్పెషల్లీ టెంపుల్స్ గురించి. టెంపుల్స్ మనీ లాండరింగ్కి కేంద్ర బిందువుగా ఉన్నాయి. టెంపుల్స్ని పెట్టుకొని, ట్రస్టులను పెట్టుకొని, ఎన్జిఓస్ పెట్టుకొని మనీ లాండరింగ్ చేస్తున్నారు, లేకపోతే ఇంకేదో స్కామ్స్ చేస్తున్నారని చెప్పేసి. కానీ ప్రస్తుతానికి మన భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ టెంపుల్స్ తిరుపతి గురించి మాట్లాడుతున్నాం. తిరుపతి కలెక్షన్ మీ అందరికి తెలిసిందే. ప్రతిరోజు కొన్ని కోట్లలో డబ్బులు అక్కడ విరాళంగా వస్తుంటాయి. అలాగే ఇటు చెన్నై నుంచి, అలాగే మిగతా ప్లేసెస్ నుంచి ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మెన్లు వీళ్ళు కిరీటాలు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు వీటన్నిటిని కూడా గిఫ్ట్ చేస్తుంటారు టెంపుల్కి కానీ స్వామివారికి కానీ. సో అలాంటి తిరుపతిలో ఏది చేసినా, ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా దాని మ్యాగ్నిట్యూడ్ చాలా పెద్దగా ఉంటుంది. అంటే దాని లెవెల్ ఆఫ్ పర్చేసింగ్ ఆర్డర్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. సో ప్రస్తుతానికి తిరుమలలో వెలుగులోకి మరొక బిగ్ స్కామ్ ముందుకొచ్చింది. నాసి రకం పట్టు వస్త్రాలను ఇటు టీటీడీ ఖజానాకు భారీ గండిపడింది. నాసి రకం పట్టు వస్త్రాలను కొనుగోలు చేశారు అని చెప్పేసి ఇప్పుడు విజిలెన్స్కి సంబంధించి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రస్తుతానికి షాకింగ్ విషయాలను ముందు పెడుతున్నారు. పట్టు వస్త్రాల పేరుతోని టీటీడీకి పాలిస్టర్ని సరఫరా చేశారంట. ఎస్పెషలీ విఐపీస్, వివిఐపీస్ ఇలాంటి గెస్ లేకపోతే ఇలాంటి డివోటీస్ ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తారో వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేసి వాళ్ళకి పట్టు వస్త్రాలను కూడా వాళ్ళకి బహుకరిస్తారు. బహుకరించిన తర్వాతే బయటకు వస్తారు. మనం జనరల్గా తిరుపతికి సంబంధించిన విజువల్స్ ఎప్పుడు చూసినా విఐపీస్ ఎవరైనా వాళ్ళు ఒక షాలువా లాంటిది, ఒక పట్టు వస్త్రం లాంటిది ఒకటి ధరించి బయటకు వస్తుంటారు, మీడియాతో మాట్లాడడం, ఇలాంటి విజువల్స్ మనం చూస్తూనే ఉంటాం. మనం చూసినప్పుడు అవి చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా, అంటే ఒక సిల్క్ని తలపిస్తూ చాలా కాస్ట్లీగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంటాయి. కానీ కట్ చేస్తే దాని వాల్యుయేషన్ టీటీడీ ప్రకారం దాని వాల్యుయేషన్ 1400 రూపాయలు, 1400 రూపీస్ ప్రతి ఒక్క షాలువాకి, పట్టు వస్త్రానికి. ఈచ్ పీస్ ఈజ్ కాస్టింగ్ 1400. కానీ వాస్తవానికి దాని విలువ 100 రూపాయలు మాత్రమే. కానీ టీటీడీ లెక్కల్లో కూడా దాన్ని 1400 చూపించి విక్రయించారంట. అంటే 100 రూపాయల వస్తువుని స్వామివారికి టీటీడీకి 1400కి అమ్మారు. ఆ 1300 ఎవరు తిన్నారు మరి? ఆ 1300 వెనక దాగున్న స్కామే ఇప్పుడు లేటెస్ట్గా బయటపడింది. నాణ్యతపై అనుమానం కూడా వచ్చిన తర్వాత ప్రస్తుతానికి టీటీడీ పాలక మండలి దీనిపై ఆదేశాలని జారీ చేసింది. 2015 నుంచి 2025 వరకు ఈ పాలిస్టర్కి సంబంధించిన ఈ క్లాత్ని సరఫరా చేశారు ఇటు విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే ఒక కంపెనీ ఈ టీటీడీకి ఒక ఆర్డర్ని, టీటీడీ దగ్గర ఈ ఆర్డర్ని తీసుకొని వాళ్ళకి సరఫరా చేశారు.